ముత్యాలమ్మ ముత్యాలమ్మ మహిమలన్నీ సత్యాలమ్మ ముత్యాలమ్మ ముత్యాలమ్మ మహిమలన్నీ సత్యాలమ్మ పైనీరు ముత్యాలమ్మ మా ముగ్గుళ్ళ ముత్యాలమ్మ మా ముంగిట్ల ముత్యాలమ్మ నీ గుడి నిండా సత్యాలమ్మ మా కన్నా తల్లి నీవే మా పెద్ద తల్లి నీవే మా అక్క చెల్లి నీవే మా పెద్ద దిక్కు నీవే ముత్యాలమ్మ ముత్యాలమ్మ మహిమలన్నీ సత్యాలమ్మ ముత్యాలమ్మ ముత్యాలమ్మ మహిమలన్నీ సత్యాలమ్మ అమ్మకు ముత్యమ్మ తాపసు పంట చిత్రాలమ్మ తల్లికి చుక్కలకు దండలంట ముత్యాలమ్మ అమ్మకు ముత్యామ్మ తాపసు పంట చిత్రాలమ్మ తల్లికి సుక్కల పూదండలంట పన్నీటి తానాల వజాల నగలంట మెడలో మెరిసేటి ముత్యాల దండలంట ముత్యాలమ్మ సత్యాలమ్మ వరాలిచ్చే ముత్యాలమ్మవే మాకు జరాలొస్తే చూసేదానివే వరాలిచ్చే ముత్యాలమ్మవే మాకు జరాలొస్తే చూసేదానివే జల్లుల్లోన నీవే సిరిమువ్వల్లోన నీవే పిల్లల్లోన నీవే చిరునవ్వుల్లోన నీవే ముత్యాలమ్మ ముత్యాలమ్మ మహిమలన్నీ సత్యాలమ్మ ముత్యాలమ్మ ముత్యాలమ్మ మహిమలన్నీ సత్యాలమ్మ కొండంత మా తల్లికి ముత్యాల పూసలంట అందాల మా తల్లికి పుట్ల కొద్ది రాసులంట కొండంత మా తల్లికి ముత్యాల పూసలంట అనాల మా తల్లికి పుట్ల కొద్ది రాసులంట ఏడేడు సంద్రాల కాపిష్క ముత్యమంట ఆషాఢ మాసంలా నదినీకి తానమంట ముత్యాలమ్మ సత్యాలమ్మ తెల్ల పూసల ముత్యాలమ్మవే మా తోట కాడి ముత్యాలమ్మవే తెల్ల పూసల ముత్యాలమ్మవే మా తోట కాడి ముత్యాలమ్మవే సింబం మీద నీవే గజ స్తంభం మీద నీవే బాణం పట్టిన నీవే త్రిశూలం పట్టిన నీవే ముత్యాలమ్మ ముత్యాలమ్మ మహిమలన్నీ సత్యాలమ్మ ముత్యాలమ్మ ముత్యాలమ్మ మహిమలన్నీ సత్యాలమ్మ కాపిష్కలల్ల కోట్ల తేజమున్న తల్లివమ్మ తెల్ల తెల్ల ముత్యాలల్ల తేజస్సు నీదమ్మ కాపిష్కలల్ల కోట్ల తేజమున్న తల్లివమ్మ తెల్ల తెల్ల ముత్యాలల్ల తేజస్సు నీదమ్మ జల జల పారేటి సంద్రంల నీవమ్మ జల్లుకు ఉద్భవించే జనని నీవమ్మ ముత్యాలమ్మ సత్యాలమ్మ సత్యమున్న ముత్యాలమ్మవే నిత్యమున్న ముత్యాలమ్మవే సత్యమున్న ముత్యాలమ్మవే నిత్యమున్న ముత్యాలమ్మవే మా గుండెల్లోన నీవే మా సింధుల్లోన నీవే మా పూజల్లోన నీవే ప్రతిరోజు పూజలు నీకే ముత్యాలమ్మ ముత్యాలమ్మ మహిమలన్నీ సత్యాలమ్మ ముత్యాలమ్మ ముత్యాలమ్మ మహిమలన్నీ సత్యాలమ్మ నిలువెత్తు ముత్యాల రాసులల్ల నీవమ్మ పటంచు చీరలతో నైవేద్యం నీకమ్మ నిలువెత్తు ముత్యాల రాసులల్ల నీవమ్మ పటంచు చీరలతో నైవేద్యం నీకమ్మ మెరుపుకు మెరిసేటి ముత్యాల మొక్కెరమ్మ ముత్యాలు మెరిసేటి నా తల్లి సక్కనమ్మ సక్కనమ్మ సిరిముక్కెరమ్మ మా ఇంటిలోన ఉన్న దానివే మా ఇంటిలోన పెద్ద రానివే మా ఇంటిలోన ఉన్న దానివే మా ఇంటిలోన పెద్ద రానివే మా పెద్ద తల్లి నీవే మా చిన్న సెల్లె నీవే మా తోడు నీడ నీవే మా మంచి తల్లి నీవే ముత్యాలమ్మ ముత్యాలమ్మ మహిమలన్నీ సత్యాలమ్మ ముత్యాలమ్మ ముత్యాలమ్మ మహిమలన్నీ సత్యాలమ్మ పైనీరు ముత్యాలమ్మ మా ముగ్గుళ్ళు ముత్యాలమ్మ మా ముంగిట్ల ముత్యాలమ్మ నీ గుడి నిండా సత్యాలమ్మ మా
కన్నా తల్లి నీవే మా పెద్ద తల్లి నీవే మా అక్క చెల్లె నీవే మా పెద్ద దిక్కు నీవే ముత్యాలమ్మ ముత్యాలమ్మ మహిమలన్నీ సత్యాలమ్మ ముత్యాలమ్మ ముత్యాలమ్మ మహిమలన్నీ సత్యాలమ్మ మా గుండెల్లోన నీవే మా సింధుల్లోన నీవే మా పూజల్లోన నీవే ప్రతిరోజు పూజలు నీకే ముత్యాలమ్మ ముత్యాలమ్మ మహిమలన్నీ సత్యాలమ్మ ముత్యాలమ్మ ముత్యాలమ్మ మహిమలన్నీ సత్యాలమ్మ బండారు దత్తాత్రేయ గారికి దేవాలయ కమిటీ తరఫున సాధారణంగా స్వాగతం పలికి 2 మాటలు మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఈరోజు పాతపట్నంలో మనం బోనాలు జరుపుకోవడం, ముఖ్యంగా చార్మినార్ భాగ్యలక్ష్మి దేవాలయాన్ని దర్శించుకొని ఈ లాల్ దర్వాజా సింహవాహిని మాంకాళిలో ఉన్నటువంటి దర్శనం చేసుకోవడం ఇది చాలా జీవితంలో ఎంతో పుణ్యంగా నేను భావిస్తున్నాను. అలాగే ఈ యొక్క బోనాలు మన తెలంగాణ సంస్కృతిలో చాలా ప్రత్యేకమైనటువంటి తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే పండుగల్లో బోనాలు అమ్మవారి యొక్క ఉన్నటువంటి మనము ఆమె నైవేద్యంలాగా బోనాలు ఎత్తుకొని మహిళలు ఎంతో పవిత్రమైన భావంతో ఈ బోనాల కార్యక్రమాన్ని చేస్తున్నారు. ఇది మన అంతర్జాతీయ గుర్తింపు రావాలని, దీనికి దేశంలోనే కాదు ప్రపంచంలోనే గుర్తింపు రావాలని, అలాగే అమ్మవారు మనకు అన్ని విధాలుగా శాంతిని సౌభాగ్యాన్ని కల్పించాలని, అలాగే రాబోయే రోజుల్లో మంచిగా వర్షాలు పడి ఏ రకమైనటువంటి ఒక ఇబ్బందులు వచ్చినా ఎదుర్కోవడానికి అవసరమైన ధైర్యాన్ని సాహసాన్ని మనకు కల్పించాలని, ఇంకా సమాజంలో నైతికమైన విలువలు చాలా పెరగాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే నైతికమైన విలువలు పతనమైతే మన ఆధ్యాత్మిక భావాలు పతనమవుతాయి. అందుకని నైతికమైన విలువలు, ముఖ్యంగా మత్తు పదార్థాలు, మహిళల మీద అత్యాచారాలు, ఇలాంటివన్నింటినీ కూడా మనం తగ్గించుకొని తెలంగాణను ఒక సస్యశ్యామలమైన తెలంగాణను ఒక వైభవపేతమైన తెలంగాణ తయారు చేసుకుందామని నేను మనసారా కోరుకుంటూ, మరి నాకు ఈ రోజున ఈ సింహవాహిని ఉన్నటువంటి ఒక ప్రముఖులు సన్మానం చేసి నన్ను ఆహ్వానించినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. ధన్యవాదాలు సార్. దయచేసి దేవాలయంలో పనిచేసే వాళ్ళు దశరథ్ మళ్ళీ వాళ్ళకి ఎటువంటి వాటి పనికి ఆటంకం కలిగించొద్దు, లోపల పని చేయాల్సింది
ముందుగా ఆలయ కమిటీ మాజీ చైర్మన్ ఆలయ కమిటీ సభ్యులు శ్రీ వెంకటేష్ గారు వారిని శాలువాతో సన్మానిస్తున్నారు. ఆలయ కమిటీ పెద్దలకు, ఫెస్టివల్ కమిటీ పెద్దలకు, వేదికపై ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున బోనాల పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ, ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కాకుండా తెలుగు రాష్ట్రాల నుంచి అందరూ కూడా సింహవాహిని లాల్ దర్వాజా మాంకాలమ్మ తల్లిని దర్శనం చేసుకోవడానికి బోనాల సమర్పణ చేస్తూ ఆడపడుచులు, అక్కా చెల్లెళ్ళందరూ కూడా తరతరాల నుంచి వస్తున్నటువంటి సింహవాహిని లాల్ దర్వాజా అమ్మవారి దేవాలయానికి కుల మతాలకు అతీతంగా యావత్ భారతదేశంలో ఉన్న హిందువులంతా కూడా, తెలుగు వారంతా కూడా లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారిని దర్శించుకోవడానికి వస్తారు. ఈ సందర్భంగా అమ్మవారి ఆశీర్వాదంతో అందరూ కూడా సుఖశాంతులతో, ఆయురారోగ్యాలతో వాళ్ళ కుటుంబాలు విరజిల్లాలని, మంచి వర్షాలు రావాలి, సుఖ సంతాలతో ఉండాలని మన రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కూడా ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణలో ఉన్న అన్ని దేవాలయాలకు కూడా పట్టు వస్త్రాలు సమర్పించడానికి అందరికీ ఎమ్మెల్యేలను, ఎంపీలను, మంత్రులను అందరినీ కూడా ఒక్కొక్క దేవాలయానికి ప్రొవైడ్ చేయడం జరిగింది. కట్టమైసమ్మ ఎన్ని దేవాలయాలను, అంబరపేట కానీ అక్కన్న మాద అన్ని దేవాలయాలు కూడా రాష్ట్ర ప్రభుత్వం పట్టు వస్త్రాలు తీసుకొని వస్తా ఉన్నారు. ఇప్పుడు కొద్దిసేపట్లోనే ఇక్కడ కూడా దేవాదాయ శాఖ మంత్రి వారు, పిసిసి అధ్యక్షుడు పొన్నం ప్రభాకర్ ఇన్ఛార్జ్ మంత్రి గారు అందరూ కూడా రావడం జరుగుతుంది. మీ అందరికీ కూడా బోనాల పండుగ శుభాకాంక్షలు, అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. అందరూ కూడా బాగుండాలి, అమ్మవారి ఆశీర్వాదంతో అని చెప్పి ఈ అవకాశం కల్పించిన దేవాలయ కమిటీకి, ఉత్సవ కమిటీ పెద్దలందరికీ పేరు పేరున నా ఉదయపూర్వక నమస్కారం, ధన్యవాదాలు. థ్యాంక్ యూ అంజలన్న. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి అదేవిధంగా దేవాదాయ శాఖ మంత్రి శ్రీమతి కొండా సురేఖ గారు రాష్ట్ర ప్రభుత్వం తరఫున అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించడానికి విచ్చేస్తున్నారు. వారందరూ కూడా సాధారణంగా స్వాగతం. లాల్ దర్వాజా దేవాలయ కమిటీ పిసిసి అధ్యక్షులు, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ గారు అమ్మవారి దర్శనానికి ఇప్పుడే విచ్చేశారు. వారికి దేవాలయ కమిటీ తరఫున సాదరంగా స్వాగతం పలుకుతా ఉన్నాం. పిసిసి తెలంగాణ పిసిసి అధ్యక్షులు పెద్దలు, హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జి మంత్రులు శ్రీ పొన్నం ప్రభాకర్ గారు, అదేవిధంగా దేవాదాయ శాఖ మంత్రులు శ్రీమతి కొండా సురేఖ గారు, అదేవిధంగా పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు, రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ గారు, వారి సోదరులు అనిల్ అరవింద్ గారు కూడా విచ్చేసిన వారందరూ స్వాగతం.
శ్రీమతి కొండా సురేఖ గారు, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఎమ్మెల్సీ శ్రీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ గారు, రాజ్యసభ సభ్యులు శ్రీ అనిల్ కుమార్ యాదవ్ గారు, రాష్ట్ర ప్రభుత్వం తరఫున అమ్మవారికి పట్టు వస్త్రాలు బంగారు బోనాన్ని సమర్పించడం జరిగింది. వారు కొద్దిసేపట్లోనే మన వేదికపైకి విచ్చేస్తారు. వారందరూ కూడా వారికి దేవాలయ కమిటీ సాదరంగా స్వాగతం తెలియజేస్తున్నాము. భక్తులకు మనవి, నిశాక్రాంతి గారి బోనం వస్తుంది, తొక్కిస్లాట చేయకండి, వారిని మెల్లమెల్లగా లోపలికి రానివ్వండి, తొందరపడకండి. నిశాక్రాంతి గారి వెనుక ఉన్నటువంటి భక్తులకు మనవి, మీరు తోయొద్దామెను, ఆమెకు కొంచెం క్లియర్గా ఇవ్వండి దారి. మంత్రివర్యులు హార్కర వేణుగోపాల్ గారి వాహన నాపిర్లు 0333. ఇంకో వెహికల్ దాంతో పాటు దయచేసి పంపించండి. ట్రాఫిక్ వలిచే మనవి లాంధ్రరాజా మోడు వద్ద ప్రభుత్వ సలహాదారులు హార్కర వేణుగోపాల్ గారు, వారి వెహికల్ 0333, దాంతో పాటు ఇంకో వెహికల్ 2 పంపించండి దయచేసి. రాష్ట్ర ప్రభుత్వ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు, అదేవిధంగా ఎండోమెంట్ శాఖ మంత్రివర్యులు కొండ సురేఖమ్మ మేడం గారు మరికొద్ది సేపట్లోనే మన వేదికపైకి వస్తారు. వారికి దేవాలయ కమిటీ తరఫున సాదరంగా స్వాగతం పలుకుతా ఉన్నాం. దయచేసి వారితో పాటు వేదికపైకి ఎవరు రానికి ప్రయత్నం చేయొద్దు. కేవలం వాళ్ళు 4 మాత్రం వస్తారు, ఎందుకంటే వేదిక చాలా ఇబ్బందిగా ఉంది. శానిటేషన్ సిబ్బంది దేవాలయం లోపల అటెండ్ కావాలా, అడంతా కొంచెం జారుతుందంట. శానిటేషన్ సిబ్బంది దేవాలయం లోపల అటెండ్ కావాలా, అవి వెళ్ళండి లోపలికి. నిశాక్రాంతి గారు వెళ్ళిపోండి, నలుగురు వెళ్ళిపోండి. నిశాక్రాంతి గారు, జోగిని నిశాక్రాంతి గారు వారికి వెండి కుండలో బోనం తీసుకొని వస్తున్నారు. వారికి స్వాగతం సుస్వాగతం. వారి జోగిని వాళ్ళకు స్పెషల్ గా మేము చెప్పినాం అన్నమాట, పంపండి. జోగిని నిశాక్రాంతి గారు వెండి కుండల వారు అమ్మవారికి బోనాన్ని తీసుకొని వచ్చారు. వారికి స్వాగతం సుస్వాగతం. వారితో పాటు ఉన్నవారు కూడా లోపల పంపించాలి. అలా ప్రభుత్వ సలహాదారులు శ్రీ హార్కర వేణుగోపాల్ గారు వేదిక దయచేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని రిప్రజెంట్ చేస్తూ రాష్ట్ర మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు, అదేవిధంగా ఎండోమెంట్ శాఖ మంత్రివర్యులు కొండ సురేఖ గారు అమ్మవారికి నిన్ను రాజవారలు కొలుతురమ్మా, రామమ్మ పక్షపాతము లేక నిశ్చయమై జనులు నిన్ను కొలుతురమ్మ, పాలించరావే నీ పాదాలమే దండిదమ్మా, ఎన్ని మాయల దానివమ్మ, నిన్ను ఏమని వర్ణించుకోమ్మ, రావమ్మ రేణుకెళ్ళమ్మ, నిన్ను రాజవారలు కొలుతురమ్మ, కరుణించవమ్మ ఎల్లమ్మ, కంటి బాబోలే రాసేటి అమ్మ. హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ శ్రీ పొన్నం ప్రభాకర్ గారు, అదేవిధంగా దేవాదాయ శాఖ మంత్రులు శ్రీ కొండా సురేఖ గారు, అదేవిధంగా తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఎమ్మెల్సీ శ్రీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ గారు, రాజ్యసభ సభ్యులు అనిల్
మేఘరాత్రి పగలు పసుపు పండారు గుగ్గిలపు పగలు గల్ గల్ చల్లరాలు నీకు ఘనమైన చివరిక మోతలు కన్నులు వెయ్యున్న కావేరి మహిళ పోలిన శక్తి నిఖిల మూలం లేదు జగతిలో 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 రామాంచపురము నిన్ను కొలిచెటి పంపాల ఘనము జగతిలో రామాంచపురము నిన్ను కొలిచెటి పంపాల ఘనము మెచ్చి కొలిచదమమ్మ నిన్ను దీవించి సాగదాలు మమ్ము మెచ్చి కొలిచదమమ్మ నిన్ను దీవించి సాగదాలు మమ్ము రామమ్మ రేణుకెళ్ళమ్మ రాచవాడ హనుమంతరావు గారు మన మహిళా కమిషన్ చైర్మన్ విజయలక్ష్మి గారు నెక్స్ట్ సాయి కుమార్ గారు వారిని సాధారణంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. లాల్ దర్వాజా జనవాణి తరఫున బోలో లాల్ దర్వాజా మాతారి మాతాజీ. దట్టు చీరలు కోళ్ళు దస్సు నాకలు గొర్రెలు ఎట్లయినా పొంగులొట్లర్పించి మొక్కేము నీలాంటి నీలాంటి అగో నీలాంటి దైవమే లేదు ఎంత ఏసారినా దొరకబోదు నీలాంటి దైవమే లేదు ఎంత ఏసారినా దొరకబోదు ధరణిలో ఎల్లమ్మ తల్లి మమ్ము దరి చేర్చవే కల్పవల్లి ముందుకు వదలండి దయచేసి. తిరుపతమ్మ యాదవ్ గారు చేసిన వారు కూడా స్వాగతం సుస్వాగతం. బోనాల లైన్ ట్యూన్ పొందుతున్నా వినండి. లాల్ దర్వాజా బోనాల పండుగ శుభాకాంక్షలు మీ అందరికీ. బోనాల పండుగ హైదరాబాద్ లో ఒక ప్రత్యేకత. ఈ దేశంలోనే కాదు యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి హిందువులు గొప్పగా కొలిచి గొప్పగా జరుపుకునే పండగ. ఆషాఢ మాసంలో వచ్చే పండగ. అమ్మవారి దయతో అమ్మవారి ఆశీర్వాదంతో పుష్కలంగా వర్షాలు పడాలని, తద్వారా ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అన్ని రకాలుగా వ్యవసాయ పరంగా, పారిశ్రామిక పరంగా, విద్యాపరంగా అన్ని హంగులతో రాష్ట్రం అభివృద్ధి చెందాలని అమ్మవారిని కోరుకోవడం జరిగింది. ఎల్లినో ప్రమాదం తీవ్రంగా ఉంటుందని, కరువు వస్తుందని ఆశించాం, భయపడ్డాం. కానీ అమ్మవారి దయ వల్ల ఇలా వానలు వర్షాలు విస్తారంగా కురుస్తా ఉన్నాయి. ఆ అమ్మగారి దయ యావత్ రాష్ట్రం మీద ఉండాలని అన్ని వర్గాలు, కులాలు, మతాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలు వచ్చే సంవత్సరం అంతా సుఖ సంతోషాలతో ఉండే విధంగా అమ్మవారు మనందరిని ఆశీర్వదించాల్సిందిగా కోరుతూ సెలవు. సభకు నమస్కారం. ఈరోజు లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారు బోనాల సందర్భంగా విచ్చేసినటువంటి వేదిక మీద ఉన్న పెద్దలందరికీ మరియు వేదిక మీద ఉన్నటువంటి మరి భక్తులకు, అదే విధంగా బోనాలు పెట్టుకొని ఒక్క పొద్దుతో మరి ఎంతో భక్తి శ్రద్ధలతో విచ్చేసినటువంటి నా సోదరిమణులకు, అదే విధంగా పత్రికా మిత్రులకు ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. మరి హైదరాబాద్ లో జరిగేటువంటి బోనాలలో, ఉత్సవాలలో సింహవాహిని మరి లాల్ దర్వాజా బోనాలకు కూడా ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఈ అమ్మవారి బోనాలు ఎంతో ప్రసిద్ధి కాంచినటువంటివి. మరి ఈ ఉత్సవాలు 100 ఏళ్లకు పైగా చరిత్ర ఉందని మనకు మరి చరిత్ర చెబుతా ఉంది. ఆషాఢ మాసంలో అమ్మవారికి భక్తి శ్రద్ధలతో బోనం సమర్పించడం, బోనం అంటే భోజనం సమర్పించడం అనేది మనకు అందరికీ కూడా తెలుసు. పూర్వకాలంలో సైనికులకు ఒక ప్లేగు వ్యాధి, కలరా వ్యాధి వచ్చినప్పుడు వాళ్ళు మరి ఉజ్జయినిలో ఉన్నటువంటి అక్కడ మహంకాళిని అంటే పూజించి మరి మాకంటూ ఈ యొక్క జబ్బు నయమై మేము ఆరోగ్యంగా ఉంటే హైదరాబాద్ లో ఉన్న అమ్మవార్లందరికీ కూడా మేము బోనాలు సమర్పించుకుంటామని చెప్పడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఈ బోనాల పండుగ వందలాది సంవత్సరాలుగా
మరి ఇదే ఆనవాయితీతో కొనసాగుతున్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నారు. మహిళలందరూ కూడా ఉదయమే లేచి మరి తలస్నానం చేసి ఒక్క పొద్దుతో మరి బోనం వండి తీసుకొచ్చి అమ్మవారికి సమర్పించి వారు మొక్కులు మొక్కుకొని మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు కూడా మమ్మల్ని అందరినీ క్షేమంగా ఉంచాలి, మరి సొసైటీ క్షేమంగా ఉండాలి, రైతులకు మంచి వర్షాలు రావాలి, మా పిల్ల జల్ల మరి గొడ్డు గోద అంతా కూడా బాగుండాలి అని చెప్పి మొక్కి మళ్ళీ సంవత్సరానికి మళ్ళీ బోనం సమర్పించడం జరుగుతుంది. మరి ముఖ్యంగా ఇది సంస్కృతి సాంప్రదాయాలకు పెట్టింది పేరు. మరి పోతరాజులు అదే విధంగా మన యొక్క సాంస్కృతిక బృందాలు ఏవైతే ఉన్నాయో మరి వాళ్ళు డాన్స్లతోటి డప్పు చప్పులతోటి మరి బోనాలను తీసుకొచ్చి సమర్పించడం మరి మనందరికీ కూడా తెలుసు. కాబట్టి ఈ బోనాల పండుగ ఈ ఆషాఢ మాసం నెల రోజులు కూడా హైదరాబాద్ అంతా కూడా అంగరంగ వైభవంగా జరుగుతుంది. మరి ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి గారు కూడా 20 కోట్ల రూపాయలు బడ్జెట్ లో పెట్టడమే కాకుండా 20 కోట్ల రూపాయలు మళ్ళీ SDF నిధుల ద్వారా కూడా వారు ఈ అలంకరణ కోసము ఆ సౌకర్యాల కోసం ఇవ్వడం జరిగింది. భక్తుల సౌకర్యమే మా సౌకర్యం. ముఖ్యంగా మరి ప్రతి చోట కూడా వికలాంగులకి, గర్భిణీ స్త్రీలకు, పిల్ల తల్లులకు, అదే విధంగా ముసలి వాళ్ళకి, జోగినీలకు ప్రత్యేక క్యూ లైన్ ఏర్పాటు చేసి వాళ్ళను మేము ప్రత్యేకంగా వాళ్ళను లోపలికి తీసుకెళ్లి దర్శనం చేపిస్తా ఉన్నాము. మరి సామాన్య భక్తులకు కూడా ఎటువంటి ఆటంకాలు కలగకుండా వాళ్ళకి మంచినీళ్ళ సౌకర్యము మధ్య మధ్యలో వాలంటీర్లు చూసుకుంటూ ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. కాబట్టి ఎటువంటి ఆటంకాలు లేకుండా మరి ఈ రోజు రేపు కూడా కొన్ని బోనాలు ఉన్నాయి. మరి దీంతో ఆషాఢ మాసం పూర్తయి శ్రావణ మాసం మొదలు కాబడుతుంది. కాబట్టి ఆషాఢ మాసంలో నోముకున్న ప్రతి ఒక్కరికి కూడా బోనాలు నోముకున్న ప్రతి ఒక్కరికి కూడా శుభాభినందనలు తెలియజేస్తూ రేపు